రాజు రైట్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు జూమ్లో. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. పుల్లారావు గారు వెల్కమ్. రైట్, పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. రైట్, ఇందాక మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ అంటే మేము మళ్ళీ ఇక్కడ మా పాత ఓటు బ్యాంకును పునరుద్ధరించుకోవాలి, అది రావాలంటే ఆప్ పడిపోవాలి, బీజేపీ గెలిచినా పర్వాలేదు బట్ ఆప్ మాత్రం పడిపోవాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్ళినట్టు కనపడుతోంది. ఇక్కడ మనం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తే అది ఒక కోల్డ్ రైవలరీగానే ఉంది. అంటే వాళ్ళు ఇనిషియల్గా లోక్సభ ఎలక్షన్ అప్పుడు ఇండియా టీంలో పార్ట్ ఆఫ్ లా కనపడ్డారు. తర్వాత హర్యానా ఎలక్షన్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ కొంత యాక్చువల్గా హర్యానాలో మనం విశ్లేషణ పూర్తిగా చూసినట్టయితే ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే కొంత డిఫరెంట్ రిజల్ట్ వచ్చేదేమో. అంటే అంటే ఓట్ సర్దుబాటు కాలేదు, సో అయింది. అంటే సో దాని తర్వాత హర్యానాలో యాక్చువల్గా కాంగ్రెస్ ఓటమికి కొంతవరకు ఆపు డెఫినెట్గా కీలక రోల్ ప్లే చేసినట్టే కనపడింది. అంటే ఓట్ అగైన్ చీల్చింది. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైందంటే ఇంకోటి చూస్తే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్నే కదా ఆమ్ ఆద్మీ పార్టీ టేక్ ఓవర్ చేసింది. అంటే ఓవరాల్గా ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ని ఆమ్ ఆద్మీ పార్టీ క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ పంజాబ్లో కానీ ఢిల్లీలో కూడా అంతకుముందు అంతే కదా. ఇండియా కూటమిలో ఉండి కూడా ఒకరికొకరు నష్టం చేసుకునే పరిస్థితి. అంటే అట్లా కాదు, అంటే ఇది అట్లా చూడొద్దు, దీన్ని మనం కొంత డిఫరెంట్ అంటే యాంగిల్లో చూడాలి విశ్లేషణ పరంగా. అంటే ప్రతి పార్టీకి మనం అనుకున్నట్టు సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కన్సాలిడేట్ అయిపోయింది. అంటే క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్. అంటే ఉన్న 25-30% ఓట్ బ్యాంక్లో 80% 90% ఆమ్ ఆద్మీకి షిఫ్ట్ అయింది. ఢిల్లీలో గెలవాలి అంటే కన్నా ఎవరిదో ఒక ఓట్ పర్సెంటేజ్ తీసుకోవాలి కదా. ఢిల్లీలో కన్సిస్టెంట్గా బీజేపీకి లాస్ట్ 3 ఎలక్షన్స్లో చూస్తే మనం 30% ప్లస్ ఓట్ బ్యాంక్ ఉంది, అంటే సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. మరి ఆ ఓట్ బ్యాంక్ని ఆమ్ ఆద్మీ పార్టీ అట్లా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తే కాంగ్రెస్కి నష్టం కదా. సో కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇక్కడ. రాహుల్ గాంధీ గారు కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ అటాక్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద జరిగింది. అంటే ప్రచారం కూడా పెద్దగా ఎవరు చేయలేదు, ఒక రోజు ప్రచారం చేసి ఊరుకున్నారు. అసలు ఢిల్లీ లాంటి ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే అగ్ర నేతలందరూ అక్కడే ఉండేటటువంటి ప్రాంతంలో ప్రచారానికి ఒక రోజు కేటాయించడం అనేది అర్థం కాని పరిస్థితి. రెండోది ఆపే ఆరోపణ చేస్తుంది, కావాలని వీక్ క్యాండిడేట్ని నిలబెట్టారు బీజేపీ గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఆప్ నుంచి. అంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్ కానీ బట్ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకొక వాళ్ళ ప్రత్యర్థిని గెలిపేయాలని చూడదు. అంటే మనం మామూలుగా జనరల్ పీపుల్ వాళ్ళు ఇట్లా అనుకుంటారు కానీ బట్ వాస్తవంగా ఏంటంటే నోబడి. ఇప్పుడు మనం ఈవెన్ క్రికెట్ మ్యాచ్లో చూడండి, వెన్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ చేస్తుంటే మనకు సమబుద్ధి అనే పార్టీ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూల్లో 4 పార్టీస్ ఉన్నాయి అనుకోండి, మనకి పాకిస్తానే ఉంది అనుకోండి, పాకిస్తాన్ గెలవాలని ఎప్పుడు కోరుకోం మనం. ఎందుకంటే సో అట్లనే పాలిటిక్స్లో కూడా అదే సందర్భంలో ఒక లీగ్ నుంచి ఇంకో దశలోకి వెళ్ళాలంటే పలానా ఇది గెలవాలి అనుకున్నప్పుడు గెలవాలని కోరుకుంటాం. అంటే అదే ఆల్ అగైన్ డైనమిక్స్, ఏ డైనమిక్ లో ఎవరు గెలిస్తే ఎవరికి ఉపయోగపడుతుంది. ఈ డైనమిక్ లో మేబీ కాంగ్రెస్ నుంచి అట్లా అంటే సర్వైవల్ కావాలి అని అనుకుంటే అక్కడ పాత ఓట్ బ్యాంక్ మార్క్ మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, దీనికి అంతటికీ నష్టం చేసింది ఆపు కాబట్టి ఆప్ పక్కకు పడాలి అనేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాక్చువల్గా ఎట్లుందంటే ఈజ్ కమింగ్ బ్యాక్, అంటే ఫైటింగ్. ఇప్పుడు బీజేపీకి మెయిన్ అపోజిషన్ పార్టీ ఎవరు ఉన్నారంటే ఓవరాల్గా ఇండియాలో చూస్తే కాంగ్రెస్. ఇప్పుడు ఇండియా కూటమి కూడా వాళ్ళు యాక్చువల్గా ఇండియా కూటమి ఫామ్ అయింది ఎందుకు కదా. ఇప్పుడు ఇండియా కూటమిలో వితౌట్ కాంగ్రెస్ చేయటం అనేది ఇంపాసిబుల్. సో అల్టిమేట్లీ హోల్ ఇండియన్ ఈకో సిస్టంలో మొత్తం పొలిటికల్ సిస్టంలో ఇట్ విల్ బి బీజేపీ వర్సెస్ కాంగ్రెసే. అంటే మిగతా ఏ ఉన్నా కానీ కింద వాళ్ళ కింద వీళ్ళ కింద అంబ్రెల్లా కింద ఉండాలి. సో అక్కడ బెంగాల్లో చూస్తే టీఎంసీ పార్టీ. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఇండియా కూటమి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా కొంత క్వశ్చన్ మార్క్కి కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బీహార్లో మరి కాంగ్రెస్ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ ఉంది కదా. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా తర్వాత ఎలా అంటే వాళ్ళు ఎలా పోతారు. ఇప్పుడు బీజేపీకి నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్ పక్కన పెడితే ఇప్పుడు అయిపోయింది, రిజల్ట్ వచ్చేస్తుంది, ఇంకో 2-3 అవర్స్లో మనకు క్లారిటీ వస్తుంది. ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బీహార్ ఎలక్షన్. బీహార్ ఎలక్షన్లో నాట్ ఓన్లీ బీజేపీ, ఈవెన్ కాంగ్రెస్ కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే బీహార్లో అక్కడ నితీష్ కుమార్ కైండ్ ఆఫ్ కరిజ్మా నడిచింది ఒక 10 years 15 years. రాజకీయాల్లో మనం చూసామండి, అంటే ఎప్పుడు కూడా ఒక 20 years 30 years కరిజ్మా ఎవరికి ఉండరు. అంటే ఏ పార్టీకి కానీ ఏ లీడర్కి కానీ ఉండదు కదా. సో కొంత టైం ఉంటుంది, వాళ్ళ హవా నడుస్తుంది, వాళ్ళ టైం నడుస్తుంది. సో ఎవ్రీబడి పీపుల్ కూడా వాంటెడ్ చేంజ్. సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో కూడా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ స్ట్రాటజీస్ వెరీ